అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఇంతకుముందు మనము దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుని యొక్క దర్శనం ఏంటి అనేది మనం చూసాం. ఎస్‌సిపి గ్లోబల్ తరపున ఇక్కడ తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. గత వీడియోలో మనం చూసాం, దేవుడు తన బిడ్డల ద్వారా ఏం కోరుకుంటున్నాడు, తర్వాత అది కోరుకున్నది ఉన్నది ఉన్నట్లుగా జరిగితే ఏ విధంగా ఉంటుందనే విషయాలు మనం చూసాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు అంతటా అందరూ మారు మనసు పొంది రక్షించబడాలనేది దేవుని యొక్క ఆలోచన. నిజంగా ఆ యొక్క దర్శనము, ఆ యొక్క ఆలోచన మనం ఉన్న ప్రాంతంలో జరిగితే ఎలా ఉంటుందో మనం ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంటుంది. మనం ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నామో, ఆ ప్రాంతాల్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఇంటి చుట్టూ, మన వీధులలో, మన గ్రామాలలో, మన పట్టణాల్లో ఉన్న వారందరూ మారు మనసు పొంది దేవుని యొక్క చిత్తంలో నడుస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది చాలా సంతోషంగా ఉంటుంది. దేవుని యొక్క మనసు అదే అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క దర్శనము నిజంగా మనమున్న ప్రాంతాలలో జరగాలని దేవుడు ఎవరిని వాడుకుంటాడు అని మనం ఆలోచన చేయొచ్చు. నిజంగా ఈ యొక్క ఆలోచన దేవుడు ఎవరిని వాడుకుంటాడు, ఏ సంఘాలను వాడుకుంటాడంటే, మేము నమ్మే విషయం బైబిలు ప్రకారం వాక్యానుసారంగా, లేఖనానుసారంగా 4 విధములైన ఒప్పుకోలుగల వారిని దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం ఆలోచన చేస్తే క్రైస్తవులందరూ కూడా చాలా సార్లు ఏమనుకుంటున్నారంటే, మేమేదో సండే చర్చికెళ్తే సరిపోతుంది. ఆ! చర్చ్‌లో మా వంతు ఆ యొక్క చర్చ్‌కెళ్ళి ఆ యొక్క 3 గంటలు ఉండడం, తర్వాత చర్చ్‌లో కావాల్సిన వస్తువులకు సరిపోయే డబ్బులు ఇవ్వడం లేదా మిగిలిన విషయాలు అనే విషయాన్ని ఆలోచన చేస్తా ఉంటారు. కానీ నిజంగా మనం ఆలోచన చేస్తే ఆ సంఘాన్ని నడిపే కాపరి లేకపోతే ఆ సంఘం యొక్క లీడర్లు వాళ్ళే సువార్తను ప్రకటిస్తూ వాళ్ళే ముందుకు వెళ్తా ఉంటే నిజంగా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దర్శనము నెరవేరుతుందా అంటే అది మనము కొద్దిగా ఆలోచిస్తే మనం చెప్పొచ్చు అది ఇంపాసిబుల్ అని. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు 4 విధములైన ఒప్పుకోలు గల ఆ యొక్క సంఘము లేదా ప్రజలను దేవుడు కోరుకుంటున్నాడనే విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. మొట్టమొదటిది ఏంటిది అంటే దేవుడు క్రీస్తు ప్రజలందరి ద్వారా ఆ యొక్క దేవుని యొక్క దర్శనాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. ప్రజలందరి ద్వారా. ఎందుకంటే మనం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనంలో నుండి మనం చూసినట్లయితే అక్కడ చక్కటి మాటలు కనపడతా ఉంటాయండి. 9వ వచనంలో ఇంకా మనం ఆలోచన చేస్తే పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలని ఉద్దేశించి అని ఉంది. అంటే దేవుని యొక్క జ్ఞానము, నానా విధములైన జ్ఞానము ఎవరి ద్వారా తెలియపరచబడుతుంది అంటే అక్కడ రాయబడ్డ మాటలు, వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే సంఘము ద్వారా అని ఉందండి. ఏదో ఒక్కరి ద్వారా దేవుని యొక్క జ్ఞానము ప్రకటించబడదు. లేకపోతే యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క రక్షణ సువార్త ఆ ఒక్కరి ద్వారా మాత్రమే వెళ్ళదు. దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రజలందరి ద్వారా. అంటే దాన్ని ఇంకా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మందిరానికి, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి ద్వారా దేవుడి యొక్క దర్శనాన్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే సంఘంలో నేను ఒక సభ్యుడిగా ఉండి సంఘానికి నేను వస్తూ నేను ఏ ఏ ప్రాంతంలో ఉంటున్నానో ఆ ప్రాంతంలో నేను దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క నా నా ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటించబడితే వాళ్ళెవరు మందిరానికి రారండి. కాబట్టి నన్ను బట్టి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకుంటా ఉంటారు. కాబట్టి నేను అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా కూడా దేవుడు పనిచేయాలనుకుంటున్నాడు. అంటే అటువంటి ఆలోచన చేత సంఘాలు ముందుకు వెళ్ళాలనేదే ఈ యొక్క వాక్యానుసారమైన దర్శనం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనకి పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే 2 నిబంధనలు ఉన్నాయి. మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన యొక్క దేవాలయం మనకు చెప్పేది ఏంటంటే రండి, వచ్చి చూడండి అనే విషయాన్ని మనకు కనపడతా ఉంటుంది. ఆ యొక్క దేవాలయం ఒక స్థలంలో ఉంటుంది. ఉమ్, ఉమ్, వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ దేవాలయానికి రావాలి, వచ్చి చూడుడని. కానీ క్రొత్త నిబంధన అది అలా చెప్పట్లేదండి. క్రొత్త నిబంధన ఏమని చెప్తుందంటే మీరు వెళ్ళి ప్రకటించండి. దాన్ని మనం గాస్పల్ అంటా ఉంటాం. దాన్ని ఏమంటామంటే గో అండ్ స్పెల్, వెళ్ళి ప్రకటించండి. కాబట్టి ఎవరు ప్రకటిస్తారు? ఒక పాస్టరే వెళ్ళి అన్ని ప్రాంతాల్లో ప్రకటిస్తాడా? పాస్టరే వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి సువార్త తీసుకెళ్తాడా? అట్లా అనడానికి లేదు. ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వారు ఏ ప్రాంతాల్లో ఉంటారో, ఏ ప్రాంతాల్లో జీవిస్తారో, ఏ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తారో, ఏ ప్రాంతంలో చదువుకుంటారో వాళ్ళందరి ద్వారా యేసుక్రీస్తు యొక్క సువార్త లోకానికి ప్రకటించబడాలి. అప్పుడు ప్రకటించబడినప్పుడు మాత్రమే అది
దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దర్శనము, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ యొక్క దర్శనము తప్పకుండా నెరవేర్చబడుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది ఏంటిది అంటే, మొట్టమొదటి ఒప్పుకోలు ఏంటి అంటే, క్రీస్తు ప్రజలందరి ద్వారా దేవుడి యొక్క కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. దేవుడు అటువంటి సంఘాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఇక రెండవది మనం ఆలోచన చేసినట్లయితే, రెండవది ఏంటి అంటే వికేంద్రీకరణ ద్వారా. దాన్ని మన ఇంగ్లీష్ లో ఏమని చెప్పొచ్చు అంటే డీసెంట్రలైజ్డ్ అని చెప్పొచ్చు. సో మన తెలుగు రాష్ట్రాలకు ఒక చక్కటి విషయం తెలుసండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన ఆ యొక్క సమయంలో చాలా చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే మనకి ఆంధ్రాకి ఒక చక్కటి రాజధాని లేదు అన్నట్లుగా. మన ఫోకస్ ఆంధ్ర తెలంగాణ కలిపినప్పుడు మనకి ఏకైక రాజధాని ఉంది, అది హైదరాబాద్. ఆంధ్రాలో ఉన్నవారు, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా హైదరాబాద్ మీద ఫోకస్ చేసి దాన్నే డెవలప్ చేశారు. కానీ ఎప్పుడైతే విడదీయబడిందో అప్పుడు చాలా వేదన, చాలా వేదన. ఎందుకంటే మనం అంతా ఫోకస్ అంతా సెంట్రలైజ్ చేశాము అనే ఆలోచన. కానీ అప్పటి కాలంలో ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఏమన్నారంటే ఇది చాలా తప్పు పని చేశాం, మనం దాన్ని వికేంద్రీకరణ చేయాలి. కాబట్టి ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి ప్రాంతం కూడా డెవలప్ కావాలి. అప్పుడే మనం అనుకున్నదంతా ఆ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది అనే ఒక చక్కటి ఆలోచనకు వచ్చారండి. అదే కోణంలో పరిశుద్ధ గ్రంథం కూడా తెలియజేస్తా ఉంది. ఏంటి అంటే ఒక్కటే సంఘానికి పెద్ద పెద్ద సంఘాలు నిర్మించి ఆ సంఘానికే ప్రజలందరూ రావడం అనేది అది తప్పుడు ఆలోచన, అది వాక్యానుసారం కాదు. ఎందుకంటే అందరూ రాలేరండి. ఎందుకంటే మనం చాలా ప్రాంతాల్లోకి వెళ్తే ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరుగని వారు ఎంతో మంది ఉన్నారు. కానీ దానికి ఏంటి అంటే వికేంద్రీకరణ. వికేంద్రీకరణ అంటే సింపుల్ గా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటున్నారో వారి వారి ప్రాంతాలలో ఆ యొక్క దేవుని ఆలయంగా వాళ్ళు ఉండాలి. ప్రతి ఒక్కరు ఆలయంగా ప్రవర్తించాలి. వారి యొక్క జీవిత విధానం ద్వారా, వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క సాక్ష్యం ద్వారా వాళ్ళు డీసెంట్రలైజ్డ్ కావాలి, వికేంద్రీకరణ కావాలి. అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళొచ్చండి. అంటే సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని ఆలయం వెళ్తుంది, మనం దేవుని ప్రజలుగా వెళ్తున్నాం, ఒక చర్చిగా వెళ్తుందనే ఆలోచనతో మనం ఉండగలుగుతా ఉంటాం. కాబట్టి ఆ యొక్క 4 ఒప్పుకోల్లో మొదటిది ఏంటిదంటే క్రీస్తు ప్రజలందరి ద్వారా, రెండవది వికేంద్రీకరణ ద్వారా. ఇక మూడవది మనం చూడొచ్చు. దాన్ని ఎలా చూడొచ్చు అంటే, ఆ విధంగా డెవలప్ అవుతున్న కొద్దీ ఆ యొక్క సంఘాన్ని నడిపించే నాయకులు లేదా కాపరులు వాళ్ళందరూ ఎలా ఉంటదంటే, ఆ చర్చిలో మొత్తం నాదే నడవాలి, లేకపోతే నాదే నడవాలి, నా భార్య, నా పిల్లలు నాదే నడవాలి అన్నట్లుగా వన్ మ్యాన్ షోగా అస్సలు ఉండకూడదండి. ఏ విధంగా ఉండాలంటే, ఆ విధంగా చర్చ్ గ్రో అవుతున్నప్పుడు అందరి దగ్గరికి సువార్త వెళ్ళి సంఘంలో ప్రజలు చేర్చబడుతూ వికేంద్రీకరణ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే, అక్కడ ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే వారి యొక్క తలాంతులను, వారి యొక్క వరములకు ప్రాధాన్యత తక్కువగా చేస్తూ ఎదుటి వారి యొక్క వరములను వారికి అధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి. వారిలో కూడా, నీలో కూడా దేవుడు ఒక చక్కటి వరాన్ని పెట్టాడు, నీకు ఒక చక్కటి తలాంతి ఇచ్చాడు, నువ్వు కూడా వాడబడతావు, నువ్వు కూడా వెళ్ళగలుగుతావు అనేది ఇతరులను మనం ఎంకరేజ్ చేస్తూ వారిని ప్రేరేపిస్తూ వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా ఇంకా దేవుళ్ళలో సంతోషిస్తూ దేవుడు వారి జీవితాల్లో ఉంచిన ఆ యొక్క వరాన్ని కూడా దేవుడు వారి వారి ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు. ఎందుకంటే మనకు లేఖనాల్లో కూడా మనం చూస్తే దేవుడు ప్రతి ఒక్కరికి వరం ఇచ్చాడనే లేఖనాలు మనకు కనపడతా ఉంటాయండి. కాబట్టి ఎప్పుడు నాకే వరం ఉంది, నా వరాలే ప్రదర్శించబడాలి, నా వరాలని నేను ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన లేకుండా ఇతరుల వరాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, వారి ద్వారా కూడా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆ యొక్క దర్శనము వేరే ప్రాంతాలకు వెళ్తా ఉంటుందండి. అటువంటి ప్రజలను దేవుడు వాడుకుంటా ఉంటాడు. అలానే ఇంతవరకు మనం 3 చూసాం. మొదటిది క్రీస్తు ప్రజలందరి ద్వారా, రెండవది వికేంద్రీకరణ ద్వారా, మూడవది తమకు కలిగిన వరములను కాకుండా ఇతరులకు కలిగిన వరములను మనం దాన్ని ఆచరిస్తూ ఉండడం ద్వారా. ఇక 4వది ఏంటి అంటే సూక్ష్మీకరించడం, దాన్ని టెలిస్కోపింగ్ అంటారు. అది ఎలా ఉందంటే, మనం ఒక మెచ్యూర్డ్ సంఘంగా, దేవుడు కోరుకుంటున్న సంఘంగా ఉన్న తర్వాత మనం మన సంఘంలో నుండి, ఇక్కడి నుండి వేరే సంఘాన్ని కూడా మనం చూడడం, వేరే సంఘాన్ని కూడా ఆ విధంగా నడిపించడం, మన ప్రాంతంలోనే లేకపోతే వేరే ప్రాంతంలోనే లేకపోతే వేరే రాష్ట్రంలోను ఆ విధంగా సూక్ష్మీకరిస్తూ వాటిని టెలిస్కోపింగ్ చేస్తూ అటువంటి ఏదైతే మనం దేవుడు కోరుకుంటున్నాడో అటువంటి సంఘాన్ని వేరే ప్రాంతాల్లో ప్రారంభించడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేయాలండి.
నిజంగా ఇటువంటి 4 ఒప్పుకోలు గల సంఘాన్ని దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ఆ వాడుకొని దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది అది తప్పకుండా ఆ ప్రాంతంలో జరిగినప్పుడు నిజంగా మన ఆనందానికి అవధులుండవండి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనం చూస్తే మనం సువార్త ప్రకటించడం అంత ఈజీగా లేదండి. చాలా కష్టంగా ఉంది. వీటన్నిటికి ఏకైక పరిష్కారం ఏందంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడ్డప్పుడు దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని తప్పకుండా మన తరంలోనే మనం చూడగలుగుతాం. కాబట్టి దయచేసి ఆ కోణంలో మనం ఆలోచన చేద్దాం. ఇంకా మనం ఇటువంటి ఒక చక్కటి దేవుడు కోరుకుంటున్న సంఘము ఏ విధంగా ఉండాలి, సంఘంలోని ప్రజలు ఎలా ఉండాలి అనే విషయాలు ఇంకా తర్వాత వీడియోస్ లో కూడా మీకు కనపడతా ఉంటాయి. తప్పకుండా వీక్షించండి. తప్పకుండా మీరు ఆలోచన చేసి వాక్యానుసారంగా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాంట్లో ముందుకు వెళ్దామండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.